వెల్కమ్ టు పిఎం7. కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్ల చిచ్చు ఎవరికి వారే యమునా తీరే. నేటి కాలంలో మితిమిరిన స్మార్ట్ ఫోన్ల వినియోగం వల్ల మనుషుల మధ్య వ్యక్తిగత సంబంధాలు ఊహకందని విధంగా దెబ్బతింటున్నాయి. ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ల వల్ల పచ్చటి సంసారాల్లో చిచ్చు రగులుకుంటుంది. కుటుంబాల్లో తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలతో ఉండే సంబంధాలు పూర్తిగా నాశనం అవుతున్నాయని వివో సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. తల్లిదండ్రులు సగటున రోజుకి 5 గంటల కంటే ఎక్కువ సమయం కేవలం స్మార్ట్ ఫోన్లతో గడపటం, పిల్లలు 4 గంటల కంటే ఎక్కువ టైం ఈ స్మార్ట్ ఫోన్లతో గడపటం జరుగుతుందని సర్వేలో వెల్లడైంది. వీరందరూ ఎక్కువగా సోషల్ మీడియాలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. కాగా స్మార్ట్ ఫోన్ల వాడకంతో వ్యక్తిగత సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. 66% మంది తల్లిదండ్రులలో, 56% మంది పిల్లలలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లలో వాడటం వల్ల వారి వ్యక్తిగత సంబంధాలలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని వివో సర్వేలో వెల్లడైంది. ఈ మార్పులే వారి మధ్య సంఘర్షణకు దారితీస్తున్నాయి. కుటుంబ విలువలు దెబ్బతింటున్నాయి. మరోవైపు 73% మంది పేరెంట్స్, 69% మంది పిల్లలు తమ మధ్య గొడవలకు అధికంగా స్మార్ట్ ఫోన్లను వినియోగించటమే కారణమని సర్వేలో తేలింది. అయితే తల్లిదండ్రులు, పిల్లల జీవితాల్లో ఈ స్మార్ట్ ఫోన్ భాగంగా మారిపోయిందని చెప్పడం విచిత్రం. దీనివల్ల 76% మంది పేరెంట్స్, 71% మంది పిల్లలు స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేమని ఒప్పుకుంటున్నారని సర్వేలో తేలింది. కాగా స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా 64% మంది పిల్లలు వారు ఎక్కువగా సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారని తేలింది. హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, పూణేలలోని స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాలను వివో ప్రకటించింది.